దేవుడు మనందరినీ ఇప్పటివరకు కాచి కాపాడినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరలోకమందు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా పరలోకపు తండ్రి, దయాళుడవు, కీర్తనీయుడవు, దీర్ఘశాంతము కనికరము కలిగిన మా గొప్ప దేవ, ఆత్మస్వరూపి, ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ అమరత్వము కలిగిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ బ్రతుకులో, మీరిచ్చిన ఆయుష్కాలంలో, మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక పునరుద్ధాన దినాన మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా ఈ సందర్భంలో ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా నా ఆలోచన, నా జ్ఞానం, నా శక్తి సామర్థ్యాలు కాక మీ ఆలోచనలోనికి మీ పిల్లలను నడిపించగలిగే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయముతో నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని వారు జీవించి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే దిశలో ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన మూడవ మాటని ఆలోచిద్దాం. గత 2 ఆదివారాల్లో మనం యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన మొదటి మాటను ఆలోచించాం. అలాగే 2వ ఆదివారంలో 2వ మాటను ఆలోచించాం. ఈరోజు శిలువపై పలికిన 3వ మాటను మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుదాం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట, ఇది వాక్యం. యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న సమయంలో అక్కడ కొందరు స్త్రీలు కనపడ్డారు. అలాగే యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను గారు కనిపించారు. పక్కనే మరియమ్మ గారు కనిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇదిగో నీ కుమారుడు అని మరియమ్మ గారితోనూ, ఇదిగో నీ తల్లి అని యోహాను గారితోనూ మాట్లాడటం జరిగింది. ఇది కొంచెం మనం జాగ్రత్తగా విశ్లేషించి ఆలోచించగలిగితే, వాక్యాన్ని మనం అక్షరాల రూపంలో చదివితే మనకేమీ అర్థం కాదు. వాక్యములోని ఆ సందర్భాన్ని మనం ఆలోచించాలి. సిచ్యువేషన్, ఆ కాంటెక్స్ట్లో అసలు ఏంటి పరిస్థితి, ఎవరితో మాట్లాడారు, ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సింది ఎవరితో మాట్లాడారు, ఏమని మాట్లాడారు. ఈ 3 విషయాలు ప్రతి వాక్యాన్ని మనం ఆలోచించేటప్పుడు వివరంగా చదివితే క్లారిటీ మనకు వచ్చేసింది. బైబిల్ అంతా చక్కగా అర్థమైంది. ఇప్పుడు ఈ వచనాన్ని మనం చదివినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరితో మాట్లాడారు. అక్కడ 25వ వచనం, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయు మరియు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుండిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ గ్రంథాన్ని ఎవరైతే వ్రాసారో ఆయన చెప్తున్నారు. ఎవరెవరు అక్కడ ఉన్నారో శిలువ దగ్గర, ఆ మాట ఈ గ్రంథాన్ని రచించిన యోహాను గారు చెప్తున్నారు. రైట్. 26వ వచనం, యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచియుండుట చూచింది ఎవరు? యేసుక్రీస్తు. ఎవరిని చూశాడు? తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు ఇద్దరు దగ్గర నిలబడటం ఎవరు చూశారు? యేసు చూశారు. ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో చూడండి. అక్కడ ఏమన్నాడు? ఇదిగో శిష్యుడు దగ్గర నిలిచి ఉండడు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని
తన తల్లితో. ఇప్పుడు యేసు చూచి ఎవరితో మాట్లాడుతున్నాడు? తల్లితో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోహాను గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నీ కుమారుడు అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు తల్లితో యోహాను గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇక నుంచి ఈయనే నీ కుమారుడు అని మాట్లాడుతున్నాడు. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇప్పుడు అదే యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడారు? యోహాను గారితో మాట్లాడు. అంతకుముందు మరియమ్మ గారితో మాట్లాడిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు యోహాను గారితో మాట్లాడుతూ ఇక నుంచి ఈమెని తల్లి అని మాట్లాడారు. అంటే మరియమ్మ గారి గురించి యోహాను గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడారు. దానికి ముందు యేసుక్రీస్తు వారు మరియమ్మ గారితో యోహాను గారి గురించి మాట్లాడారు. ఈ సందర్భం మనం వాక్యాన్ని బట్టి చదివితే వాక్యం మనకేమీ అర్థం కాదు. అందుకే వాక్య సారం ముఖ్యం. కీర్తన గ్రంథం 119, 160లో చెప్తాడు ఈ మాట. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 160. యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో చెప్తాడు, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము. నీ వాక్య సారాంశము సత్యం అంటే వాక్యములో ఉన్న విషయం సత్యం. వాక్యంలో ఏముంది? ఒక విషయం ఉంది, ఒక సారాంశం ఉంది. సారాంశము అంటే ఒక ఎసెన్స్ ఉంది. వాక్యంలో ఏముంది? ఒక సరుకు ఉంది. వాక్య సారాంశం. ఒక అక్షరాలను చూస్తే మనకు వాక్యం అర్థం కాదు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు చూడండి, 13వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త 9వ అధ్యాయము. అయితే నేను పాపులను పిలువరాలేదు, పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నాడు ఆ పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళతో. నేను పాపులనే పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరటం లేదు అనే మాటలో ఏముందంట? ఆ వాక్యంలో ఏముంది? కనికరమునే కోరుతున్నాను, బలిని కోరననే ఆ పదాల్లో ఏముందంటే ఏముంది? సారం ఉంది, భావం ఉంది. ఏం భావం ఉందంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ కనికరిస్తున్నాడు, ఎవరిని చనిపోయి నరకానికి పోవాలని కోరుకోవట్లేదు, ఎవరు తనకు అవిధేయులైన వాళ్ళను కూడా కనికరిస్తున్నాడు అనేది ఆ భావం మనకు అర్థమవుతుంది. అలాగే ఒక యేసుక్రీస్తు వారు సిలువలో ఆ మాట పలికాడు అనగానే సిలువ పైన మనకు అందులో ఉన్న భావం ఏంటి అనేది అర్థం కావాలి. ఎందుకంటే అక్కడ రోమా సైనికులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు, యేసుక్రీస్తు వారితో పరిచర్య చేసిన స్త్రీలు ఉన్నారు, యేసుక్రీస్తు వారితో తిరిగిన శిష్యులు మాత్రం పరారైపోయారు. ఆ రోజు మధ్యరాత్రి అప్పగించబడినప్పుడు అప్పగించబడిన ఆ మరుక్షణం ఏమైపోయారు? అందరూ శిష్యులందరూ పారిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయాడు. పారిపోయిన వాళ్ళలో కొంతమంది దూరం నుంచి కనిపెడతా ఉన్నారు, ఈయన్ని ఏం చేస్తున్నారు, ఎలాంటి శిక్ష వేస్తున్నారు, ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయాలన్నీ గమనిస్తూ ఉన్నారు. అందులో పేతురు గారు ఇలా గమనిస్తూనే నువ్వు ఆయన శిష్యుడు కదా అని అంటే ఏం చేశాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు, బొంకాడు. అంటే అందరూ పారిపోయారు. కానీ సిలువ దగ్గరలో ఎవరు కనపడుతున్నారంటే కొంతమంది స్త్రీలు కనపడ్డారు. ఆ స్త్రీలతో పాటు యోహాను గారు కనిపించారు. చుట్టుపక్కల రోమా సైనికులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, అటు ఇటు 2 బందిపోటు దొంగలు ఉన్నారు. వీరందరి మధ్య యేసుక్రీస్తు వారు చివరి నిమిషాలు అవి. ఆ పరిస్థితుల్లో ఆయన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇంకా నేను నెరవేర్చవలసిన ఏమన్నా ఉన్నాయా? యోహాను సువార్త 17వ అధ్యాయంలోనే ఆయన ఏం చెప్పేశాడు? 3, 4 వచనాలు చదవండి. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును. యోహాను సువార్త 17వ అధ్యాయము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏమన్నాడు? కంప్లీట్గా నెరవేర్చానన్నాడు. నెరవేర్చానన్న తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే నేను నెరవేరుస్తాను అని కాన్ఫిడెన్స్ ఆయనకుంది. చనిపోయేలోపు, పుట్టిన దగ్గర నుంచి నేను ఈ దేహాన్ని విడిచేలోపు దేవుడు నాకు అప్పగించిన పని అంతా
నెరవేరుస్తాను, ఆ కాన్ఫిడెన్స్ మనకుంది. ప్రార్థనకు వస్తావా రావంటే ఏం చెప్తాం? ఆలోచించి చెప్తాను కదా. వస్తానని దేనికి చెబుతాం? పెళ్ళికి వస్తావా? వస్తాను. పనికి వస్తావా? వస్తాను. తినటానికి వస్తావా? వస్తాను. ప్రార్థనకి ఆలోచిస్తాను. అంటే మనం దేనికి ఫిక్స్ అవ్వలేదు చెప్పండి? దేనికి ప్రార్థన విషయంలో ఫిక్స్ అవ్వలేదు. ఆయన ఏం చెప్పాడు? ఇంకా నెరవేర్చాల్సినవి కొన్ని మిగిలిన్నాయి. మిగిలిన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు అక్కడ? నెరవేర్చి దీన్ని సంపూర్ణంగా, అంటే నేను తుది శ్వాస విడిచే లోపు దేవుడు నా గురించి వ్రాసుకున్న విషయాలన్నీ పూర్తి చేసి కానీ నేను చావను. అరే నీ మీద పగ తీర్చుకునే వరకు నా కంటి మీద నిద్ర ఉండదు, నేను చావను అని చెప్తాం మనం పగ ప్రతీకారాల విషయంలో కదా. నీ అంతు చూసే వరకు నేను నిద్రపోను అంటాం. కానీ దేవుని భక్తి విషయంలో మాత్రం ఆలోచిద్దాం, చూద్దాం, చేద్దాం, కుదరదు. ఈ పనికి మాలిన డైలాగులు అందరిలో నుంచి వింటున్నాను నేను. మనందరిలో చాలామందిలో నుంచి విన్నాను. ఈరోజు కుదిరిద్దా అని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. కుదుర్చుకుంటాను అన్నవాళ్ళు తక్కువ మంది కనపడుతున్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏమవుతున్నారు? కుదుర్చుకోలేకపోతున్నారు. అంటే జీవన వ్యాపారంలో చిక్కుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందండి. నెరవేర్చాలి అనుకున్నాడు, ఎందుకంటే ఆయన వచ్చిందే దేవుని చిత్తాన్ని మరి మనం వచ్చింది, ఆయన వచ్చిందే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. బాగుంది. మరి మనం వచ్చింది మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానిక అని అనుకున్నాం కాబట్టి, దానికి అలవాటు అయిపోయాం కాబట్టి, దానికి బానిసలు అయిపోయాం కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాదు. ఇది తర్వాత అది మిగిలితే, ఖాళీ ఉంటే, సమయం ఉంటే అప్పుడు దేవుని పని అనే ఆలోచనలోకి మనం వెళ్ళిపోయాం. అందుకే నెరవేరుస్తాను, నేను చేస్తాను, నేను వస్తాను అనే ఆలోచన లేదు ఎవరికి. పలాంటి ఆయనకు వస్తావంటే చూద్దాం తర్వాత చెప్తా అంటారు. అడిగిన వెంటనే వస్తా అని చెప్పేవాళ్ళు లేరు. వ్యాన్లో వెళుతూ వస్తున్నప్పుడు అడుగుతాను, పలానా రోజు పలానా మీటింగ్ ఉంది వస్తారా అంటే అసలు ఎవరో వినపడినట్టు సైలెంట్గా ఉంటారు. మళ్ళీ ఒక్కొక్కరిని పేరు పెట్టి ఏంటి వినపడలేదా, నీకు వస్తావా రావంటే అప్పుడప్పుడు బయటపడతారు. ఏది గద్దించి అడిగితే. అడగగానే ఇది అందరికీ సంబంధించింది, నేను రాను, కుదరదు, ఇది చెబితే మళ్ళీ ఆడ క్లాస్ వచ్చిద్దో అని సైలెంట్గా విననట్టుగా అలా ఉండిపోతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? సంపూర్ణంగా నెరవేర్చాను అంటే మర్చిపోయాడా? అన్నీ నెరవేరుస్తానని ఫిక్స్ అయ్యాడు కాబట్టి, నా తుది శ్వాస వీడేలోపు దేవుడు చెప్పిన మాటలన్నీ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు కాబట్టి చేసే అవకాశం లేకపోయినా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ ఆ స్థితిలో మనమైతే మాట్లాడలేం కదా. ఉదయం 9 గంటలకి సిలువేస్తే అలా ఎండలో మాడిపోతూ రక్తం అంతా ధారగా కారిపోతున్నప్పుడు, ఇటు తలలో నుంచి, ఇటు చేతుల్లో నుంచి, ఇటు కాళ్ళల్లో నుంచి ఆ కొరడా దెబ్బలకి ఒళ్ళంతా చీరుకుపోయి, ఆ రక్తం అంతా కారుతూ ఎండలో మండిపోయి, ఒక పక్క దాహం అయిపోతూ ఉంటే, చిన్న యాక్సిడెంట్ అయితేనే రక్తం కారుతున్నప్పుడు మనకి నోరిండిపోతూ ఉంటుంది. చిన్న యాక్సిడెంటు 4 చుక్కల రక్తం బయటకు వస్తేనే. మరి ఒంటిలో అన్ని ప్రాంతాల నుంచి రక్తం కారుతున్న పరిస్థితిలో, మండుటెండలో మాట్లాడగలమా? అలాంటి పరిస్థితుల్లో ఓపిక తెచ్చుకొని తండ్రి మాటను నెరవేర్చాలి, నా బాధ్యతను నెరవేర్చాలి అనే ఆలోచనతో శిష్యుడిని మరియమ్మ గారిని చూశారు. అక్కడ ఎవరున్నారంట సిలువ దగ్గర? చదవండి మాట. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఇంతమంది స్త్రీలు దగ్గరకు వచ్చారు, పురుషులందరూ పారిపోయారు. ఏమంటే ఆయన వల్ల ఎంతమంది రోగాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది దెయ్యాలను వెళ్ళగొట్టించుకున్నారు. కొన్ని లక్షల మంది ఉంటారా? ఆయన 3.5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళినా స్వస్థత చేయకుండా ఎక్కడ వాక్యం చెప్పాల. వాక్యం చెబుతున్నా వాక్యాన్ని ఆపేసి, అవసరమైతే మాకు ముందు స్వస్థత చేసినాక వాక్యం చెప్పుకోండి అని అడ్డగించి మరి స్వస్థతలు పొందారు. మరి వీళ్ళందరూ ఏరి అవసరానికి ఎవరు రారు. మనకైతే ఏమనిపించింది? ఆడికి 1000 రూపాయలు ఇచ్చా, వీడికి 500 ఇచ్చా, వీడికి 400 ఇచ్చా, వీడికి 10,000 ఇచ్చా, ఏరి నా అవసరానికి ఎవడు? అప్పుడు మనకేమనిపించింది వాళ్ళ మీద? వీళ్ళంతా నమ్మక ద్రోహులు, ఇలాంటి వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేసింది కటిఫ్ అని కట్ చేసుకుంటాం, మైండ్లో తెంచేసుకుంటాం. కానీ ప్రభువారు ఎక్కడ తెంచేసుకోవాలా? వాళ్ళంతే పిరికోళ్ళు. వాళ్ళకి ఇంకా సత్యం అర్థం కాలేదని సరిపెట్టుకొని వాళ్ళని కూడా క్షమించాడు. రాలేదని ఎప్పుడు వాళ్ళని దెప్పికేయాల, ఎరా నా వల్ల నీ స్వస్థతలు పొందారు. తిరిగి లేచిన తర్వాత మనమైతే ఏం చేస్తాం? చచ్చిపోతే
ప్రభువులాగా తిరిగి లేస్తే అరే నీకు నీకు ఎంత కుష్టి వ్యాధి లోకంలో జనాల్లో కలవనీయకుండా ఊరవతల బడి ఉండాల నిన్ను ఏం చేశాను నేను, ఊర్లో కలిపేశాను, నీ రోగం తగ్గించి నీకు కూడా కృతజ్ఞత లేదా అంటాం కుష్టి వ్యాధి వాళ్ళని పట్టుకొని కదా. ఎవడో వెళ్ళగొట్టలేని దెయ్యాలని వెళ్ళగొడితే నీకు కూడా లేదురా అని ఎంతోమందిని మనం ఒక్కొక్కరిని పట్టుకొని నీకు లేదా నీకు లేదా నీకు లేదని విమర్శిస్తూ ఉంటాం. మన సమయం అంతా దీనికే కేటాయిస్తాం. కానీ ఎవరిని ఏ మాట అనలేదు. అందరూ స్త్రీలే ఉన్నారు, పురుషులు ఎవరికి ధైర్యం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుని వెంబడించారు వీళ్ళ శిష్యులు వీళ్ళే అని అంటే ఆయనలాగా మమ్మల్ని కూడా పట్టుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసి అవసరమైతే ఆయనలాగా మమ్మల్ని కూడా సిలువ వేస్తారేమో భయంతో అందరూ పారిపోయారు. అది ప్రవచనం నెరవేర్పు ఓకే, కానీ ఆడ మైండ్ సెట్ ఎలా ఉందంటే అప్పుడు మమ్మల్ని కూడా చంపేస్తారు, జైల్లో పెడతారని భయం, శరీర సంబంధమైన మనసుతో ఉన్నారు వాళ్ళప్పుడు. ఎందుకంటే పునరుద్ధానం గురించి అవగాహన వాళ్ళకి ఇంకా అప్పుడు లేదు కాబట్టి, ఇంకా ఆత్మను లోపలికి పొందుకోలేదు కాబట్టి ఆ మాత్రం పిరికితనం వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ పక్కనున్న దొంగకి ఇంకా డేరు, శిష్యుల్లో లేని ఆ వాక్య సారం ఆ పక్కనున్న రెండవ దొంగలో ఉంది. మనం పోయిన వారం ఆలోచించాం. కానీ ఇక్కడ స్త్రీలందరూ నిలిచి ఉన్నారు. స్త్రీలందరిలో యోహాను గారు మరియమ్మ గారి పక్కన నిలిచి ఉన్నాడంట. ఇది స్పెషల్గా గమనించాడు యేసుక్రీస్తు వారు. ఆ మాట చదవండి అక్కడ 26వ వచనం కదా. స్త్రీలందరూ దగ్గర నిలిచి ఉన్నారు సిలువ దగ్గర. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో, ఎవరితో చెప్పాడు? తల్లితో చెప్పాను. అంటే వీళ్ళిద్దరూ, యోహాను గారు ఎక్కడున్నాడంటే మరియమ్మ గారి పక్కనే ఉన్నాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు అని రాయబడింది. అంటే యేసు మనస్తత్వానికి దగ్గరగా ఉండి పనిచేస్తాడు. ప్రభువారికి ఇది చెయ్యాలి అనిపించింది అనుకో, వెంటనే మనసులో ఉన్న ఆలోచన ఎరిగి సహాయం చేస్తాడు, ప్రభువారికి హెల్ప్ చేస్తాడు. యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఆలోచనలను గమనించి ఆయన కావలసినవన్నీ సమకూర్చి పెట్టే శిష్యుడు. అంటే ఆయన ఆలోచన విధానాన్ని ప్రకారంగా నడిచేవాడు. మిగతా శిష్యులకి అంత లేదు. ఆయన ఏది చెప్తే అది చేసేవాళ్ళే తప్ప ఆయన చెప్పకముందే ఆయన మనసెరిగి చేసేవాడు అనమాట. అందుకే యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు ఈ శిష్యుడే. యోహాను సువార్త రాసింది ఆయనే, యోహాను 3 పత్రికలు రాసింది ఆయనే, ప్రకటన గ్రంథం రాసింది ఆయనే. 5 పుస్తకాలు ఈయన రాశాడనమాట. చివరికి పద్మాసు దీపంలో పరవాసి అయ్యాడు. ఇప్పుడు ఇంతకీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరియమ్మ గారిని యోహాను గారికి అప్పగించాల్సిన అవసరం ఏంటి? అర్థమైందా? మరియమ్మ గారిని ఆయనకు అప్పగించాల్సిన అవసరం ఏంటంటే మరి భర్త లేడా, తర్వాత పిల్లలు లేరా? యేసుక్రీస్తు వారు పుట్టకముందు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతి అయితే యేసుక్రీస్తు వారు జన్మించారు. అప్పటికి యోసేపు గారితో ఈమెకి ప్రదానం చేయబడింది. కానీ వారిద్దరూ కూడలేదు. ఆ వాక్యం మనం బైబిల్లో ఒకసారి చూస్తే, ఎందుకంటే చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టకముందే వీళ్ళకి పిల్లలు ఉన్నారు అనే ఒక అపవాదం ఉంది. ఎందుకంటే పాత బైబిల్లో, ఇప్పుడు చదివి చేశారులే కానీ పాత బైబిల్లో ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు అని ప్రింట్ చేశారండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం కదా, ఒకసారి చూడండి 55వ వచనం అనుకుంటాం. మత్తయి సువార్త 13, 55, 56. యేసుక్రీస్తు వారి తర్వాత భార్యాభర్తలుగా యోసేపు మరియమ్మలు కలిసి కాపురం చేస్తే పుట్టిన పిల్లలు ఉన్నారు 4 పురుషులు, స్త్రీలు ఎంతమందో తెలియదు కానీ 2 కంటే ఎక్కువ. ఇతడు వడ్లవాని కుమారుడు. వడ్లవాని కుమారుడు అంటే కార్పెంటర్ కొడుకు కదా, చెక్క పని చేసేవాని కొడుకు కదా. ఈ యేసుక్రీస్తు వారనే ఈయన తల్లి పేరు మరియమ్మ కదా. యాకోబు, యోసేపు, సీమోను, యోధాను వారి ఇతరి సోదరులు కారు. అంటే యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కేయండి. అక్కడ 4 తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరు? యాకోబు ఒక పేరు, తండ్రి గారి పేరు మళ్ళీ యోసేపు పెట్టుకున్నారు. సీమోను, యోధా అనే 4 ఈయన తమ్ముళ్ళు కారా. సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారంటే ఈ యోసేపు గారు మరియమ్మలు కలిసి కాపురం చేసిన తర్వాత పుట్టిన వారు 6 కంటే ఎక్కువ. సోదరీమణులు అన్నారంటే 2 కంటే ఎక్కువ. మరి 2 కంటే ఎక్కువ మనకు తెలియదు కానీ మొత్తానికి పురుషులు 4 కనపడ్డారు, స్త్రీలు బహువచనం వాడారు కాబట్టి 2 కంటే ఎక్కువ. మొత్తానికి 6 కంటే ఎక్కువ
సంతానం. వీళ్ళందరూ యోసేపు మరియమ్మల కొడుకులు కుమార్తెలు కదా అని ఆ ప్రాంతంలో అన్నారంటే ఈ యోసేపు గారు మరియమ్మలు కలిసి కాపురం చేస్తే పుట్టిన వాళ్ళు వీళ్ళు. మరి ఇంతమంది ఉండగా ఈమెని యోహాను గారికి అప్పగించాల్సిన అవసరం ఏంటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భాన పడ్డింది పరిశుద్ధాత్మ వలన విషయం ఎవరెవరికి తెలుసు? యోసేపు గారికి, మరియమ్మ గారికే తెలుసు, మిగతా ఎవ్వరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎవరికి తెలుసు అంటే ఎలిజబెత్ గారికి, జకరియా గారికి తెలిసి ఉంటుంది, మిగతా ఇంకెవరికి తెలియదు. వీళ్ళు ఈయన కారణ జన్ముడు, దేవుని దయ వలన పరిశుద్ధాత్మ వలన ఈమె గర్భవతి అయిందన్న విషయం వీళ్ళు మాత్రమే తెలుసు, మిగతా సమాజంలో ఎవ్వరికి ఆ విషయం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి రోజుల్లో మరియమ్మ గారు యేసుక్రీస్తు వారిని గర్భాన్ని ధరిస్తే సమాజంలో ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? భార్యాభర్తలు ఏకం కాలేదు, కేవలం ప్రదానం చేయబడ్డారు, ఇంకా వీళ్ళిద్దరూ కాపురం చేయలేదు. కాబట్టి అప్పుడు సమాజంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మరియమ్మ గారిది ఏమేదో తప్పు చేసి కుమారుని కంది, ఆ కుమారుడికి దేవుడిచ్చాడు, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఇంతవరకు సమాజంలో అలాంటి పరిస్థితి లేదు ఎక్కడ. అర్థమైందా? సమాజంలో ఎప్పుడు ఒక పురుషుడు కలవకుండా స్త్రీ గర్భవతి అయిన దాఖలాలు ఎక్కడా చరిత్రలో లేనప్పుడు సడన్గా ఇవి డైలాగ్ చెప్తే ఎంతమంది భక్తులు నమ్ముతారు? భక్తిహీనుల సంగతి పక్కన పెట్టండి, దేవుణ్ణి నమ్మిన భక్తులే నమ్మలేదు ఆ రోజుల్లో. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కనులనే రెఫరెన్స్ వాళ్ళకి తెలిసినా నమ్మలేదు. అంటే వాక్యం తెలుసుకోవటం వేరు, వాక్యాన్ని అనుభవించటం వేరు. వాక్యంలో ఉంది అంటే జరిగి ఉంటుంది. ఒకవేళ అవునా కాదా పరీక్షించాలి కదా, పరీక్షించాల. ఆమెను ఒక అపవిత్రురాలుగా చూసింది సమాజం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఆమె గురించి ఒక మాట. మత్తయి సువార్తలోనే చూడగలిగితే 18వ వచనం, 1వ అధ్యాయము 1:18. యేసుక్రీస్తు జన్మవేదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆ పాయింట్, వారు ఏకము కాకమును అంటే భార్యాభర్తలుగా కూడక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఉండెను. మరియమ్మ గారు భార్యాభర్తలుగా యోసేపు మరియమ్మలు కూడక ముందే ఏమైంది? పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. 25వ వచనం కూడా చదవండి. ఆమె కుమారుని కనువరకు ఆమెను యోసేపు గారు ఎరుగక ఉండెను. అంటే ఎరుగక ఉండెనంటే ఆమెను తోడుకొని వచ్చాడు, ఐగుప్తులో నుంచి ఈ బెత్లెహేముకు తీసుకొచ్చాడు, ఇవన్నీ సహాయం చేశాడు, కానీ భార్యాభర్తలుగా ఎరగలేదు అంతే. అంటే శారీరకంగా ఆమెను టచ్ చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు. అంటే ఈమె యేసుక్రీస్తు వారిని ధరించింది పరిశుద్ధాత్మలు. ఈరోజు చాలామందికి అర్థం కాక అసలు ఇదేడ జరిగిద్ది, ఇది ఎంత విచిత్రం కదా, ఆమె ఎవరితోనో తిరిగి గర్భవతి అయి కుమారుని కానీ దానికి ఇలాంటి పేర్లన్నీ పెట్టేశారని ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు. దేవుడు వారిని క్షమించును గాక, అది వేరే విషయం. దేవుడు మనకు రాయించాడు ఖచ్చితంగా ఈమె యేసుక్రీస్తుని కనే వరకు భార్యాభర్తలుగా వాళ్ళు కూడలేదు. తర్వాత కూడారు, ఇదిగో 6 కంటే ఎక్కువ మంది సంతానాన్ని కన్నారు. ఇప్పుడు కన్న ఆ పరిస్థితుల్లో సమాజం ఆ మరియమ్మ గారికి పుట్టిన యేసుక్రీస్తు వారి గురించి సమాజం ఏం మాట్లాడుకుంటుంది? తర్వాత యోసేపు గారు మరియమ్మలకు పుట్టిన ఈ సంతానంతో వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటలు వీళ్ళు మాట్లాడుకుంటారు. యారా మీ అన్నయ్యని పెళ్లి కాకముందే కందంట కదా, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా పక్కింటి పిన్ని చెప్పింది. ఇలాంటి డైలాగులన్నీ వీళ్ళు వింటే వీళ్ళకి ఏమనిపించింది? యేసుక్రీస్తు వారి మీద కానీ మరియమ్మ గారి మీద కానీ ద్వేషం వచ్చింది. ఆ ద్వేషంతో ఈయన సరిగ్గా పట్టించుకోలే. ఈయనంటే చిన్న చూపు. కనీసం తల్లిగారిని కూడా వాళ్ళు సరిగ్గా చూడలేదన్నమాట. తల్లిగారిని కూడా సరిగ్గా పట్టించుకోలేదు. పోనీ వీళ్ళు పట్టించుకోలేదు. యోసేపు గారు ఉన్నారు కదా, మరి యోసేపు గారు ఉంటే ఈ బాధ్యతని మరి యోహాను గారికి అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే యోసేపు గారు మనకి ఎక్కడా కనపడరు. మనకి ఆ లూకాసు వార్త 3వ అధ్యాయంలో 12వ ఏట నుంచి ఆయన ఏం చేశాడు ఒక మాట చూడండి. యోహాను సువార్త, మత్తయి సువార్త, లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ అధ్యాయం 40వ వచనం నుండి.
బాలుడు జ్ఞానముతోనూ నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను. ఇది నజరేతులో జరిగింది. దేవుడు దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. అంటే సంవత్సరం వీళ్ళకున్న అలవాటు ఏంటి? వీళ్ళు నజరేతులో నివసిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు యెరూషలేముకి పండగప్పుడు వెళుతూ ఉండే ఆచారం ఉంది. యోసేపు గారు మరియమ్మలు కూడా యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు పండగకి అక్కడికి వెళుతూ ఉన్నారు. అందులో భాగంగా యేసుక్రీస్తు వారు 12వ ఏట యెరూషలేముకి యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళటం, వాళ్ళు అక్కడ మర్చిపోవటం, కొంత దూరం వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం. అప్పుడు వెనక్కి వచ్చినప్పుడు ఆయన శాస్త్రుల పరిచయాలతో తర్కిస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన గురించి రాయబడిన ఒక మాటను మనం బైబిల్లో చూడగలిగితే 50 నుంచి చదువుదాం. వారు తిరిగి మళ్ళీ నజరేతుకి వెళ్ళిపోతారు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడి ఉండెను? తల్లిదండ్రులకు లోబడి ఉండెను. అంటే ప్రతి సంవత్సరం ఇలా వెళ్ళిపోతున్నారు. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. తల్లిదండ్రులకు లోబడిచుండెను. తండ్రి యొక్క వృత్తి ఏంటి? తండ్రి యొక్క వృత్తి, యోసేపు గారి పని ఏంటి? చెక్క పని, కార్పెంటర్. అంటే కార్పెంటర్ పని చేస్తూ తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఎక్కడ? నజరేత్ అనే గ్రామంలో. అక్కడ తల్లిదండ్రులకు లోబడి ఉండేది. ఎంతకాలం ఉన్నాడు యోసేపు గారు? ఇంకా మనకు బైబిల్లో ఇంకెక్కడన్నా కనిపిస్తాడా? చెప్పండి. యోసేపు గారు బైబిల్లో ఎక్కడన్నా కనిపిస్తాడా? మాట్లాడాలి. ఎక్కడ కనిపించడు. మరి ఏమైపోయాడంటే చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఈ 12 ఏళ్ళప్పుడే చనిపోయాడని కాదు, కానీ 12 ఏళ్ల తర్వాత కొంతకాలం ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలియదు, కానీ మధ్యలో ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు వారు తిరిగి 30 ఏట వచ్చినప్పుడు కానీ మళ్ళీ పరిచర్యలోకి రాలేదు. ఈ లోపు ఏం చేశాడు? ఈ లోపు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంటే తల్లిదండ్రులు చెప్పిన పని చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకు లోబడి ఉండటం అనేది చెప్పండి ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట. అంటే యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు, తండ్రికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు, తండ్రి బాధ్యతలు ఆయన పంచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మళ్ళాగా ఆయన ట్యూషన్లకు వెళ్ళటం, చదువుల కోసం స్కూల్లో చేర్చడం, ఇలాంటి కార్యక్రమాలు ఏవి జరగల. యేసుక్రీస్తు వారికి విద్యాభ్యాసం నేర్పించడం అలాంటివి ఏమీ జరగల. ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించే అది పరిచర్యకు వచ్చే వరకు ఏం చేశాడంటే కార్పెంటర్ పనే చేశాడు. కొంతమంది చరిత్రకారులు చెప్తాడు ఆయన చేసిన కొన్ని వస్తువులు అంట ఎక్కడో మ్యూజియంలో కూడా ఉన్నాయని చెప్తారు. యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో తయారు చేసిన చెక్కతో చేసిన కొన్ని వస్తువులు ఇప్పటికే ఉన్నాయని చెప్తారు. మరి అంత నిజమో అబద్ధమో మనకైతే తెలియదు, కానీ యోసేపు గారు మధ్యలోనే కాలం చేశారు. అందుకే మనకి ఇంకా ఆయన గురించి ఎక్కడా వ్రాయబడలేదు. అది చరిత్రకారులు చెప్పింది. అంటే ఇప్పుడు యోసేపు గారు లేరు, భర్త గారు లేరు, మరియమ్మ గారికి ఉన్నది ఎవరు? పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఆమెను పట్టించుకుంటే మళ్ళీ యోహాను గారికి ఆ బాధ్యత అప్పగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పట్టించుకోపోవటానికి కారణం ఏంటి? ఆమెని పట్టించుకోపోవటానికి కారణం ఏమై ఉంటుంది? ఆమె గురించి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వల్ల కానీ ఇరుగు పొరుగు వాళ్ళ వలన కానీ విన్న మాటలు వ్యతిరేకమైన మాటలు. సమాజంలో మీ అమ్మగారు పెళ్లి కాకముందే ఇదిగో మీ అన్నను కన్నది, ఆడు మీ నాన్నకు పుట్టినోడు కాదు, ఇలాంటి మాటలన్నీ వింటున్నప్పుడు ఆ చిన్నపిల్లల వయసు నుంచి వాళ్ళ హృదయాలు పాడైపోతాయి సహజంగా. అందుకే యేసుక్రీస్తు వారి మీద మరియమ్మ గారి మీద వాళ్ళకి ద్వేషం ఉంది, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన ఉండొచ్చు. లేకపోతే అసలు వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, మమ్మీ లాంటిదా అని ఒకలాంటి ద్వేషంతో వాళ్ళు పెరిగారని మనకెలా తెలుసు అంటే కొన్ని వచనాలు మనం బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుంచి. అటు తరువాత యూదులు యేసుక్రీస్తు వారిని చంప వెదికినందున యేసు యోదయాలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను.
యూదుల పర్ణశాల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. అంటే సత్య బాగుండీడు. ఆల్రెడీ యోదయకి వెళ్తే ఏం చేస్తారనుకున్నారు? చంపేస్తారని తెలిసే ఆయన వెళ్ళలేదు. అంటే భయపడ్డాడని కాదు, ఆయన సమయం ఉంది, ఆయనకి చేయాల్సిన పని ఉంది కాబట్టి అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు తమ్ముళ్ళు ఏమంటున్నారు? నువ్వు చేసే పనులు ఏమన్నా ఉంటే ఇంకా చేయాల్సిన అదిగో ఆ ప్రాంతంలో యోదయలో చేసుకోయ్యా, అక్కడికి వెళ్ళు అని ఆయన వెళ్ళమని చెబుతున్నారు. అంటే అక్కడికి వెళ్తే చంపేస్తారు, పీడ విరగడైపోద్ది అని అనుకున్నారు. అక్కడికి వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపగోడువాడు ఎవడును తన పని రహస్యంగా జరిగించడు. నీవు ఈ కార్యములు చేయుచున్న యెడల నిన్ను నీవే లోకానికి కనపరుచుకో అని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ప్రవచనం నెరవేర్పు ఒక పక్క అయితే, ఈయన పట్ల సహోదరులకి ఏమీ లేదు. ఈయన కారణజన్ముడు, పరిశుద్ధాత్మ వల్ల మా అమ్మ గర్భం ధరించి ఈయన్ని కంది, అందుకే ఈయన మహత్కార్యాలు అద్భుతాలు చేస్తున్నాడు. చేసినా నమ్మలేదు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటారు కదా, అరే మీ అన్నంట భలే 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 చేస్తున్నాడంట, భలే చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, అన్ని రోగాలని తగ్గిస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటే ఎవరు అనుకుంటున్నారా? మా అన్న అని చెప్పుకోవాలి వాస్తవంగా కదా. మనమైతే ఏం చెప్పుకుంటాం? మన వాళ్ళు ఎవరైనా గొప్పగా బతుకుతున్నారు అనుకో, మినిస్టర్ పదవిలో ఉన్నాడు అనుకో, ఆడు మనకు బీరకాయ పీస్ చుట్టం అయినా ఏం చెప్పుకుంటాం? చెప్పండి. ఎవరు అనుకుంటున్నారు? మా మానగారి మేనత్త కుమారుడి కొడుకు కూతురు అంటాం, లేకపోతే కొడుకు అంటాం. అంటే దూర బంధుత్వం అయినా దగ్గరకు కలుపుకుంటాం. అదే వాడు దుర్మార్గుడు అనుకోండి, దగ్గర బంధువు అయినా ఆడెవడో మాకు తెలియదు, అసలు మాకు వాళ్ళకి సంబంధం, మా క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు అంటాం. ఏది చెడు అయితే. మంచి అయితే మరి వీళ్ళు యేసుక్రీస్తు వారు అన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నారని తెలుసు. ఈ మారుమూల ఎందుకయ్యా చేస్తావు? నువ్వు బయటికి వెళ్ళిపోయి యోదయంలో చేయి, అందరికీ తెలిసిపోద్ది అక్కడైతే. అంటే అన్ని ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికి వస్తారని వీళ్ళకి తెలుసు, అక్కడికి వెళ్తే ఈయన లేపేస్తారని తెలుసు. అందుకే సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, అర్జెంటుగా అక్కడికి పంపించి చంపెత్తే బాగుండు అనుకున్నారంటే ఎంత అసహ్యం వేసిందో యేసుక్రీస్తు వారన్నా మరియమ్మ తల్లి అన్న. ఎందుకంటే ఒక నింద ఆయన మీద ఉంది, ఆ మరియమ్మ గారి మీద ఉన్న నింద, ఆయన మీద ఉన్న నిందని వీళ్ళు నమ్మారు. అందుకే విశ్వాసం ఉంచాల. జరిగిన అన్ని మహత్కార్యాలు వీళ్ళు విశ్వాసం ఉంచాల. మామూలుగా అయితే సహోదరులు ఏం చేయాలి? అసలు ఎక్కడెక్కడోళ్ళు మా ఇంటికి వస్తున్నారు, మా అన్న ఎంత గొప్పోడో, ఈయనకి ఎంత ఫాలోయింగో, ఎంత పాపులారిటీయో, ఇలాంటి వాడు మా అన్న అవటం మా అదృష్టం అనుకొని సంబరపడాలి వాస్తవంగా అయితే. కానీ వీళ్ళ మైండ్ సెట్లో ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఏదో పాతుకుపోయింది ఒక చెడు. దానివల్ల వీళ్ళ మీద, యేసుక్రీస్తు వారి మీద, మరియమ్మ గారి మీద ఒక అసహ్యత, ఒక విరోధ భావం వాళ్ళు పెంచుకున్నారు. కాబట్టి ఈయన మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారు. మార్కు వార్త మరొక సందర్భాన్ని చూద్దాం. 3వ అధ్యాయము, మార్కు వార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం ప్రియులారా. మార్కు వార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుగూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయనకు మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఆయన ఇంటి వారు సైతం ఏమన్నారంట? మా అన్నయ్యకి మెంటలు పట్టుకోండి అన్నారంట. నిజంగా మెంటలా? అంటే అంత విరోధభావం సహోదరుల్లో ఉంది. కాబట్టి నా తర్వాత ఒకవేళ నేను ఇప్పుడు చనిపోతే యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? అప్పుడు శిలువ మీద ఉన్నారు. కొద్ది నిమిషాల్లో చనిపోతాడు. ఇప్పుడు బాధ్యతను నిర్వహించాలి కాబట్టి చివరి క్షణాల్లో కూడా అది గుర్తు చేసుకొని, ఎవరు చూస్తారు మమ్మల్ని నాలాగా సొంత తల్లిలాగా చూసుకోగలిగిన వ్యక్తి ఎవరనంటే ఆ 12 మంది శిష్యుల్లో దగ్గర ఎవరు లేరుగా. ఉన్న ఏకైక శిష్యుడు ఎవరు? ధైర్యం చేసి చస్తే చెప్పారు, ఏదైనా పర్లేదు నా ప్రభువు దగ్గర నేను ఉండాలి అని ఆ శిలువ దగ్గర పాదాల దగ్గర నిలబడిన ఒకే ఒక్క పురుషుడు ఎవరైనంటే యేసు రొమ్మున ఆనుకున్న యోహాను గారు. ఆ యోహాను గారు కూడా ఎక్కడున్నారంటే అమ్మకి ఓదార్పునివ్వటానికి మరియమ్మ గారు పక్కనే నిలబడ్డాడు.
మిగతా స్త్రీలు ఉన్నారు, కానీ మరియమ్మ గారి పక్కన ఉంది ఎవరయ్యానంటే యోహాను గారు. ఏమంటే కొంచెం దూరంగా ఉండొచ్చు కదా, లేడు. అంటే ఆయనకి ఏమర్థమైందంటే నేనున్నానమ్మా, నీకేం పర్వాలేదని ఒక ఓదార్పునివ్వటానికి మరియమ్మ గారి పక్కనే నిలిచి ఉండటం చూచి ఆ పదాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. ఆయన తల్లియు ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండటం చూచి అప్పుడు అనుకున్నాడు, ఈయనైతే కరెక్టు. ఎందుకంటే ఆయన మనస్సు యేసుక్రీస్తు వారికి తెలుసు, యేసుక్రీస్తు వారి మనసు యోహాను గారికి తెలుసు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మళ్ళీ యోహాను సువార్త 19వ అధ్యాయం, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఏమండి, యేసుక్రీస్తు వారిని ఆ రాత్రి పట్టుకున్నారు అని తెలిసినప్పుడు ఈ వార్త మరియమ్మ గారికి తెల్లారి వెళ్ళి ఉంటుందా, లేకపోతే రాత్రి వెళ్ళి ఉంటుందో తెలియదు. మొత్తానికి ఆ రాత్రి పట్టుకెళ్ళిపోయారు, ఆయన్ని సిలువేసేస్తారంట. ఈ వార్తలన్నీ ఇంటికాడున్న మరియమ్మ గారికి ఎవరో చెబితే ఏమై ఉంటుందో, వెళతానికి అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కొడుకులు ఏమని ఉంటారు? పోయింది, ఆ దరిద్రం ఎంతటితో వదిలిపోతుంది. నువ్వు వాడు కావాలంటే వెళ్ళు, లేదు మేము కావాలంటే ఇంట్లోనే ఉండు. ఈసారి కానీ గడప దాటి వెళ్ళావా మళ్ళీ ఇంటికి తిరిగి రావటానికి వీలు లేదని చెప్పారేమో. అయినా ఆ ప్రేమ చంపుకోలేక ఆ బాధని ఆమె వ్యక్తపరుచుకోవడానికి అలా వచ్చేసింది గడప దాటి. ఆ విషయం ప్రభువారికి తెలిసిద్ది. అంటే కొడుకులు తరివేశారో పరిస్థితి, లేకపోతే ఏమంతటేమే వాళ్ళని మాట ఖాతరు చేయకుండా వచ్చిందో తెలియదు. కానీ ఆ ఆలోచన వాళ్ళకు వచ్చి ఉంటే ఖచ్చితంగా తెగదెంపులు చేసుకొని కూడా ఆమె వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తే ఆమెను చేర్చుకుంటారో లేదో తెలియదు. అందుకని ఆల్రెడీ ఆమె మీద అసహ్యత ఉంది. కానీ ప్రభువును బట్టి కాస్త అలా ఉన్నారు. ఎందుకంటే ప్రభు ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ సమయంలో తండ్రి లేరు. మరి కుటుంబ బాధ్యత ఎవరు స్వీకరించాలి? జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠత్వం డబల్ వాటా వచ్చి దాస్తుంటే, ఒకవేళ లేకపోయినా జ్యేష్ఠ కుమారుడు ఏం చేయాలి? కుటుంబ బాధ్యతను నిర్వహించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారిని బట్టి కాస్త అలా ఉన్నారు. ఇప్పుడు ఆయన చనిపోతున్నాడు, తీసుకెళ్ళిపోయారు, ఆయన్ని హింసిస్తారు, చంపేస్తారని తెలిసిన తమ్ముళ్ళు వెళ్ళటానికి వీలు లేదని ఆపుంటారు. అయినా వచ్చేసింది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే యోహాను గారిని చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు. అప్పుడు మరియమ్మ గారు ఏమనాలి? ఇదిగో నీ తల్లి అని అనగానే నేనెందుకు ఆయనకు తల్లిని అవుతాను? నేనేం దిక్కులేందన్నా? నేనేమన్నా అనాథనా? నాకు పిల్లలు ఎంతమంది ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. అంతమందిని వదిలేసి యోహాను గారి దగ్గరికి తల్లిగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి నేను అని మరియమ్మ గారు కూడా ఏమీ అనలేదు. అంటే ఆమె దిక్కులేని అనాథే ఆ సమయంలో. ఇదిగో నీ తల్లి అనగానే వెంటనే ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట ఇది వెంటనే యాక్సెప్ట్ చేశాడా? ప్రభా ఇంటికి వెళ్ళి పరిస్థితి చూస్తాను, ఆల్రెడీ నాకు ఓ తల్లి ఉంది, నాకు భార్య పిల్లలు ఉన్నారు, మరి ఇంట్లో పరిస్థితుల్లో ఏమని తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ ఆలోచించి వచ్చి నాకు చూస్తానులే ప్రభా, నీ పని నువ్వు కానీ అనలేదు యోహాను గారు. వెంటనే ప్రభువు చెప్పాడో లేదో వెంటనే ఆ గడియలోనే వెంటనే ఆయన తన ఇంట ఆమెను చేర్చుకొనేనంటే ప్రభువు మాట మీద అంత విశ్వాసం. ఆయన చేర్చుకుంటాడని ఎరిగే యేసుక్రీస్తు వారు ఇదిగో నీ తల్లి అని యోహాను గారితో చెప్పాడు. నెక్స్ట్ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో కూడా చెప్పాడు. అంటే ఇద్దరికీ బాధ్యతలు అప్పగించాడు. ఇద్దరికీ బాధ్యతలు అప్పగిస్తే ఇద్దరు వెంటనే ఆ బాధ్యతలను స్వీకరించారు. వెంటనే తల్లిగా నేను నా కొడుకులాగా నిన్ను చూసుకుంటానని అమ్మగారు వెళ్ళిపోయారు. మరియమ్మ గారు నా తల్లిలాగా నిన్ను చూసుకుంటానని యోహాను గారు యాక్సెప్ట్ చేసి వెంటనే ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. వీటన్నిటి వెనక రీజన్ ఏది అంటే యేసుక్రీస్తు వారు తన బాధ్యతను నిర్వహించాడు. క్రిటికల్ పరిస్థితులు, అననుకూల వాతావరణం, అది అప్పగించకపోయినా చేయగలిగిందేమీ లేదు. బాధ ఏదో ఇక పడింది, నేనేం చేస్తాను, నా పరిస్థితే బాగలేదు, నా పరిస్థితే శిలువ మీద ఏలాడుతూ ఉన్నాను, ఇప్పుడు నేనేం చేసేది? ఒకవేళ ఆమె అడిగింది అనుకో, ప్రభా నువ్వేందయ్యా, మనం అంటాం కదా మన పిల్లలు చచ్చిపోతే ఈడు నన్ను అన్యాయం చేసి పోయాడయ్యా అంటాం కదా. భర్త చనిపోయినా పిల్లలు చనిపోయినా ఏమంటాం? మనం ఏడ్చే ఏడుపులో ఏ పదం ఉంటుంది? వాళ్ళు అన్యాయం చేసి మనల్ని వెళ్ళిపోయారంట. అంటే ఏదో ద్రోహం చేసి వాళ్ళు చచ్చిపోయినట్టు, కావాలని పోయినట్టుగా ఆ డైలాగ్ వాడతాం. ఇప్పుడు మరియమ్మ గారు ఏమంటుంది?
చేతికి అంది వచ్చినోడు నన్ను పోషించకుండా నేను పెట్టుబడిన పెట్టికి తిరిగి నాకు ప్రతిఫలం ఇవ్వకుండా పోయాడయ్యా, దేవుడు అంత అన్యాయం చేశాడు అంటారు. దేవుడి మీద అంటారు, పోయినోడి మీద అంటారు. ఇప్పుడు మరియమ్మ గారు ఏంటయ్యా నువ్వు ఇలా మధ్యాంతరంగా ఆ మాటలు అనకుండా ఉంటే వీళ్ళు నిన్ను పట్టుకునేవాళ్ళు కాదు కదా, ఆ దూషణ మాటలు పలకుండా ఉంటే నిన్ను వీళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడేమో నువ్వు అర్ధాంతరంగా నన్ను అన్యాయం చేసి నీ బాబు పోయాడు, నీ తమ్ముళ్ళేమో నన్ను పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, దిక్కులేని దానిగా నన్ను వదిలేసిపోతున్నావా యేసయ్యా అని ఏడిచింది అనుకో సిలువ దగ్గర. ప్రభువారు ఏం చేస్తాడు, నా పరిస్థితే బాగాలేదమ్మా, ఇదిగో ఈ పక్కన అటు ఇటు దొంగలు ఉన్నారు చూసావు కదా, ఆడ పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి అలా ఉంది, నేనేం దిక్కులేను నువ్వు అయితే నీకేం దిక్కిచ్చేది అని అంటాడు ప్రభు. మనమైతే అంతే కదా అనేది. అసలు నీకు నా పరిస్థితి తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా అని సీరియస్ అయిపోతాం ఆ టైంలో. కానీ అన్నీ గమనించాడు, నేను వచ్చింది ధర్మశాస్త్రాన్ని పాటించడానికి. ధర్మశాస్త్రంలో ఏముంది, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. చూడండి ఎక్కడుందో ధర్మశాస్త్రం. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏం చేయాలి, దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిని తండ్రిని. మరి యేసుక్రీస్తు వారు సన్మానించాడా? చెప్పాలి, సన్మానించాడా? చెప్పలా. తల్లిదండ్రులు వారికి మనం చదువుకున్నాం కదా, వారికి లోబడి ఉండేనంటే లోబడ్డాడంటే అర్థం ఏంటి? తల్లిదండ్రుల్ని పిల్లలు సన్మానించటం అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వినటమే వాళ్ళని సన్మానించటం. దండేసి శాలువా కప్పి కాళ్ళు పట్టుకొని లాగటం కాదు. వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టకుండా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని తిడుతూ ఆ జనం ముందు మాత్రం మా అమ్మ దేవత, మా నాన్న ఒక దేవుడు అని పాదాలు పట్టుకొని నీ సంగతి తర్వాత చెబుతారా అని మనసులో అనుకునేది ఇది సన్మానం కాదు. లోబడి ఉండటమే వాళ్ళ మరి ప్రభువారు సన్మానించాడంటే సన్మానించాడు. చివరిగా తన బాధ్యతను కూడా నిర్వహించాడంటే సన్మానించాడు. సన్మానించినోడు ఏమవుతాడని చదివాం మనం, దీర్ఘాయుష్మంతుడు. మధ్యలో చచ్చిపోతున్నాడుగా, దీర్ఘాయుష్మంతుడు ఎలా అవుతాడంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ అదే దీర్ఘాయుష్. హంస వలె అతను దీర్ఘాయుష్మంతుడగునని ఉంటుంది యెషయా గ్రంథంలో. అర్థమైందా? అంటే దీర్ఘాయుష్ అనగానే మనం 100 ఏళ్ళు అనుకోకూడదు. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయి అంటాం. ఒక 20 ఏళ్ళోడు 17 ఏళ్ళోడు చచ్చిపోయాడు అనుకో, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయి అని ఎడుతాం. దేవుడు వాళ్ళకి ఎవరికి ఎంతకాలం ఇస్తే అదే దీర్ఘాయుష్. ఆ దీర్ఘాయుష్తో మనం ఉండాలంటే చెప్పండి ఏం చేయాలి? తల్లిదండ్రులను ఈ సీక్రెట్ పిల్లలకు అర్థమైందనుకోండి, వెంటనే ఏం చేయాలి? అమ్మో నేను మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చావకుండా ఉండాలంటే నేనేం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వహించాలి, తల్లిదండ్రులను నేను చూసుకోవాలి, బాగా చూసుకోవాలనే విషయం వాళ్ళకి అర్థమైతే ఖచ్చితంగా తల్లిదండ్రులను సన్మానిస్తే వాడు ఎక్కడ అర్ధాంతరంగా చావడు, మధ్యాంతర చావడు. ముఖ్యంగా స్త్రీలకు కూడా చెప్తున్నాను, కోడళ్ళుగా ఒక అత్తారింటికి వెళ్ళిన స్త్రీలకు కూడా చెప్తున్నాను, మీ కుటుంబం కలకాలం దేవుని సన్నిధిలో ఉండాలంటే, మీ భర్త దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నీవు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే మీ దగ్గరే ఉంది సీక్రెట్. ఈ సందర్భంలో చెబుతున్నాం, మీ భర్త దీర్ఘాయుష్మంతుడుగా ఉంటే నీ కాపురం బాగుంటుంది, అంతే కదా. నీ మంగళసూత్రం గట్టిదనమాట. అంటే దీర్ఘ సుమంగళిగా నువ్వు ఉంటావు. ఆయన దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నువ్వు ఎలా ప్రేరేపించాలి భర్తని? చెప్పండి. అత్తామామల్ని చెప్పాలి, నీ అత్తమామల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆయన సన్మానించే విధంగా ప్రేరేపించాలి. మెమ్మ ఎలా అంది, మీ నాన్న ఇలా అన్నాడు, మనం వేరే కాపురం పెడదాం, ఇవన్నీ చెప్పింది అనుకోండి, ఆడు తల్లిదండ్రుల్ని చూడ్డు, వెంటనే బిషాన ఎత్తేస్తాడు, వీళ్ళనేమో అనాథ శరణాలని తరిమేస్తాడు, లేకపోతే వాళ్ళని వదిలేసి వేరే చోట కాపురం పెడతాడు. దీనివల్ల నీ భర్త తల్లిదండ్రులను సన్మానించలేకపోతున్నాడు. భర్త తల్లిదండ్రులను సన్మానించలేదు అంటే ఇప్పుడు మధ్యలో పోతాడా? చెప్పాలి. నీ మంగళసూత్రం టప్పుని తెగిద్దా? అంటే నీ సూత్రాన్ని నువ్వే ఈ సూత్రం తెలియక తెంపేసుకుంటున్నావు. నీకు అర్థమవుతుందా? నీ సూత్రాన్ని నువ్వే ఈ సూత్రం గ్రహించక తెంపేసుకుంటున్నావు. అంటే నీ భర్త ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉంది? నీ భర్త దీర్ఘాయుష్ ఎవరి చేతిలో ఉంది? చెప్పండి. భార్యల చేతిలోనే
ఉంది. భార్యలు భర్తని అమ్మ నాన్న అత్తమామలుగా చూసుకుంటే, వీళ్ళు అత్తమామలుగా కాకుండా తల్లిదండ్రులుగా చూసుకున్నారు అనుకోండి, భర్త ఆటోమేటిక్గా వాళ్ళని సన్మానిస్తారు. ఒకవేళ చూడలేదు అనుకోండి, భర్త తల్లిదండ్రులను చూడలేదు, చూసే విధంగా ప్రేరేపించాల్సిన బాధ్యత ఎవరిది? భార్యది. కాబట్టి భార్య అమ్మా నాన్నని బాగా చూసుకోయ్యా, నువ్వు లేకపోతే పోతావు జాగ్రత్త అని వాక్యాన్ని చూపించి చెప్పేసింది అనుకోండి, ఖచ్చితంగా చూసుకుంటాడు. అప్పుడు చక్కగా భార్యాభర్తలు కలకాలం హ్యాపీగా బతుకుతారు. అప్పుడు నీ పిల్లలు కూడా నీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఎదురు. అంటే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే సీక్రెట్ ఎవరి చేతిలో ఉంది? భార్యలారా, మీ చేతుల్లోనే ఉంది. అంటే అత్తామామల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే నీ భర్త అర్ధాంతరంగా పోకూడదంటే ఆయన దీర్ఘాయుష్తో బతకాలి. దీర్ఘాయుష్తో బతకాలంటే సీక్రెట్ ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అది చేస్తే ఖచ్చితంగా భర్త బతుకుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తల్లిదండ్రులను సన్మానించాలి. ఆయన భూమి మీదకి వచ్చిన ఆ కాలం అంతా ఆయన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఆయన రాలేదండి. ఆయన ప్రతిదీ ఏ పని చేయటానికి వచ్చాడు? 12వ ఏట అక్కడ ఏమన్నాడు? ఒక మాట వదిలిపెట్టి మర్చిపోయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మళ్ళీ 3 దినాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎక్కడుంటాడు? ఒకసారి చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం అనుకుంటాం. 49వ వచనం. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఏం చెప్పాడు? నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 12వ ఏట ఈ మాట చెప్పాడు. మళ్ళీ 30వ ఏట నుంచి దేవుని పనిలోకి వచ్చాడు. మరి మధ్యలో ఏం చేశాడు? ఈ తండ్రి పని చేశాడు. ఈ తండ్రి పని చేయటం ఆ తండ్రి పని అయిద్దా? చెప్పాలి. ఆ తండ్రి పని ఎలా అయింది? అదిగో ఆజ్ఞ చదివాం కదా, ద్వితీయోపదేశకాండంలో చదివాం కదా, 5వ అధ్యాయంలో, నీ తల్లిదండ్రులను సన్మానించు. దేవుడు చెప్పిన మాటను పాటించటం ఎవరి పని? దేవుడి పని. మరి తండ్రి చనిపోతే కుటుంబ బాధ్యతను జ్యేష్ఠ కుమారుడు భరించాలనే పని ఎవరిది? దేవుని పని. అంటే ఎటు చూసినా యేసుక్రీస్తు వారు ఖాళీగా లేరు. అక్కడ ఏమైనా పెద్ద ప్రసంగాలు చేశారా? 12వ ఏట తర్వాత 30వ ఏట వరకు ఏమైనా చెప్పాడా ఎక్కడికన్నా వాక్యం? అంటే ఏం లేదు. మరి ఏం చేసి ఉంటాడు? కుటుంబ బాధ్యతను ఆయన నిర్వర్తించాడు. కుటుంబ బాధ్యతను నిర్వహిస్తుంటేనే ద్వేషించిన సహోదరులు సైతం అవసరం నిమిత్తం ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన అంటే, నువ్వు మా దగ్గర వద్దు, నువ్వు చేయాల్సిన ఏదో అక్కడికి వెళ్ళి యోదయకి వెళ్ళి అక్కడ చేసుకో. ఆ సహోదరులేనను ఆయన యందు విశ్వాసం ఉంది. అంత అపనమ్మకం ఆయన మీద, అంత విశ్వాసం లేని ఆయన్ని మళ్ళీ మీటింగ్లో ఉన్నప్పుడు వచ్చి ఏమన్నారు? ఆ మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం చూడండి, 31 నుంచి. మార్కు సువార్త 3వ అధ్యాయము 31 నుంచి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ, అంటే జనాలు కూర్చున్నారు, వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఈలోపు ఎవరు వచ్చారు బయట నుంచి? ఆయన సహోదరులు. ఏమంటే ద్వేషించి ఆయన మీద విశ్వాసం లేని సహోదరులు ఆయన కోసం ఎందుకు వచ్చారంటే, కుటుంబానికి ఏదో అవసరమైంది, ఆ బాధ్యతలు తీర్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభువారి మీద ఉంది. కాబట్టి మాకు అది కావాలి, నువ్వేంటి అది ఇవ్వకుండా మీటింగ్కి వెళ్ళిపోయావు, మా అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోయావు అంటే తల్లిని వెంట పెట్టుకొని వచ్చారు రికమెండేషన్ కోసం. లేకపోతే ఆయనతో వాళ్ళకేం పని? విశ్వాసం లేనప్పుడు ఇంట్లో ఉంటేనే ఆయనకు మెంటలు వచ్చింది, వెళ్ళిపో ఇంట్లో నుంచి, బయటికి వెళ్ళిపో అని విశ్వాసం లేకుండా ఆయన్ని తిట్టి దూషించిన సహోదరులు మీటింగ్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే అవసరం ఉంది. అవసరాలు తీర్చేవాళ్ళు ఎవరు? ఏమండి, 6 కంటే ఎక్కువ, 7 కంటే ఎక్కువ మరియమ్మ గారు, 4 తమ్ముళ్ళు, 2 కంటే ఎక్కువ సహోదరులు. మరి ఇంతమందిని ఎవరు పోషించాలి? తండ్రి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా పెద్ద కుమారుడుగా ఈయనే పోషించాలి. ఒక్కడ పనిచేశాడో మరి తమ్ముళ్ళు ఏమన్నా పనిచేశారో తెలియదు, కానీ మొత్తానికి కుటుంబ బాధ్యతను నిర్వహించాడు. ఇది దేవుని ఆజ్ఞ. అంటే దేవుని చిత్తాన్ని
ఆయన నెరవేర్చాడు. అందుకే యోహాను సువార్త 6:38 ఏమంటాడు? యోహాను సువార్త 6:38, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుంచి దిగొచ్చింది. ఎందుకంట? ఆయన సొంత ఇష్టం ఆయన నెరవేర్చుకోవటానికి రాలేదు. నా కోసం నేనేమి మిగిల్చుకోను, నా కోసం నేనేమి చేసుకోను, తండ్రి ఏదైతే చెప్పాడో అది నెరవేర్చడానికి వచ్చాను. అందులో భాగంగా కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి. పైగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో భాగంగా కుటుంబ బాధ్యతలు ఉన్నాయా? చెప్పండి. కుటుంబాన్ని పోషించని వాడు, కుటుంబ బాధ్యతలు చేపట్టని వాడు ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళినా ప్రయోజనం లేదు. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా, క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద 3 బాధ్యతలు ఖచ్చితంగా ఉన్నాయి. 1 కుటుంబ బాధ్యత, 2 సంఘము యొక్క బాధ్యత, 3 సమాజములో క్రైస్తవుడిగా నీ బాధ్యత. ఎన్ని బాధ్యతలు? 3. 1 కుటుంబ బాధ్యత, 2 సంఘ బాధ్యత, 3 సమాజములో క్రైస్తవుడిగా మన బాధ్యత. ఈ 3 బాధ్యతలు బ్యాలెన్స్ చేస్తూ మనం జీవించాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉండకూడదు. ఒకటి వదిలేసి ఒకటి చేపట్టిన ప్రయోజనం లేదు. ముందుగా ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఎంట నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు వినకుండా మారకుండా ఉంటే అది వదిలేసి. యేసుక్రీస్తు వారు ఎంత ప్రయత్నం చేసినా సహోదరులు ఆయన బతుకుండగా మారలేదు. అది ఆయన తప్పు కాదు. నీ ప్రయత్న లోపం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీదే తప్పు. నన్ను దేవుడు పిలిచాడు, దేవుడి పనికి వెళ్ళిపోతున్నా, ఇంట్లో నేను ఏ పని చేయనని వెళ్ళిపోయావా, అది తప్పు. ఎందుకంటే తిమోతి మొదటి పత్రిక 5:8 ఒక మాట అంటాడు. తిమోతి మొదటి పత్రిక 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, స్వకీయులను తన ఇంటి వారిని, కుటుంబ సభ్యులందరినీ సంరక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? చెప్పాలి. ఎవరి మీద ఉంది? నమ్మిన క్రైస్తవుడి మీద ఉంది. నమ్మనోళ్ళు ఇంట్లో ఉన్నారనుకో, వాళ్ళను కూడా నువ్వే పోషించాలి. నీకు దేవుడు బంధం ఇచ్చాడంటే, ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక భార్యని, ఒక భర్తను, లేదా పిల్లల్ని, లేదా అన్నని, చెల్లెల్ని, అక్కని, తమ్ముడిని, ఈ బంధాలు ఇచ్చారంటే ఆ బంధాల బాధ్యత ఎవరి మీద ఉంది? 6-7 కంటే ఎక్కువ బాధ్యతను యేసుక్రీస్తు వారు నిర్వహించాడు. ఇది దేవుని పని. అంటే కుటుంబ బాధ్యతలు నిర్వహించడం ఎవరి పని? దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆజ్ఞ నెరవేర్చడమే మన పని. ఆజ్ఞ అతిక్రమమే పాపమైపోద్ది. నీకు ఎన్ని బంధాలు అయితే దేవుడు నీకు ఇచ్చాడో అన్ని బంధాలని సమానంగా బాధ్యతగా పోషించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? చెప్పాలి. ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. 2 సంఘ బాధ్యత. మనందరం కుటుంబ బాధ్యతల్లో చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్గా అల్లుకుపోతాం. ఇది లోకాన్ని చూసి నేర్చుకున్న విద్య కదా. కుటుంబంలో ఏదన్నా తగ్గినా, ఏదన్నా అవసరమైనా వెంటనే కొనుక్కొచ్చి పెట్టేస్తాం. ఏదో కొన్ని సాధ్యం కానీ వదిలేస్తాం, అంతే. అది మన కెపాసిటీకి మించింది కాబట్టి. ఇది సహజంగా ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. అందులో కూడా కొన్ని అవకతవకలు ఉంటాయి. కానీ సంఘ బాధ్యత విషయంలో దాదాపుగా అందరూ ఫెయిల్. సంఘములో ఏది అవసరం ఉంది, సంఘములో ఎలా ఉన్నారు, సంఘములో ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరికి అవసరం ఉంది, ఎవరికన్నా ఆలోచన వచ్చిద్దా? అసలు అక్కడక్కడ కొద్ది మందికి వచ్చింది కానీ సహజంగా వచ్చిద్దా? ఇంట్లో ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తామో సంఘములో అలాంటి బాధ్యత వచ్చిద్దా? ఆలోచనలు వస్తాయా? ఇందాక ఆయన లక్ష్మణ్ గారు ఆ కర్టన్ కొనుక్కొచ్చేది నేను ఆశ్చర్యపోయాను. అంటే వెనక బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోతే వీడియో సరిగ్గా పడదని ఎవరు గ్రహించారు? వాస్తవంగా గ్రహించాల్సిన వాళ్ళు, ఆ వీడియో తీసేవాళ్ళు గ్రహించాలి. దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. మైక్ సరిగ్గా పనిచేయట్లా. ఎందుకు పని చేయట్లేదు? కొత్తది కొందామా, బాగు చేపిద్దామని ఆలోచనలు ఎవరికన్నా వస్తాయా? ఇక్కడ రాదు, ఉప్పలపాడులో రాదు, అనవలపడి ఎవరికి రావట్లేదు. లైటింగ్ తక్కువ ఉంది, అక్కడ లైట్ వేద్దాం ఆలోచన ఎవరికన్నా వచ్చిద్దా? రాదు. ఇక్కడ శుభ్రత లేదు, శుభ్రం చేద్దాం ఆలోచన ఎవరికన్నా వచ్చిద్దంటే అక్కడక్కడ కొంతమందికి వచ్చింది. అంటే మనకి ఏ రెండో బాధ్యత లేదు, సంఘ బాధ్యత సరిగ్గా. ఏమంటే అన్ని బాధ్యతలను బ్యాలెన్స్గా నిర్వహిస్తేనే పరలోకం. యేసుక్రీస్తు వారు ఆ పరిస్థితుల్లో తల్లి బాధ్యతలను స్వీకరించాలా, చెప్పాలా?
పైగా ఎవరు లేరు, ఉంది ఒక ఆయనే. ఆయనకు అప్పగించేశాడు. ఆయన స్వీకరిస్తాడని తెలుసు. అంటే ఆ సమయంలో నా బాధ్యతను నిర్వహించాలి, దేవుడు రాసుకున్న దాంట్లో ఏది నేను మిస్ అవ్వకూడదు అనే ఆలోచన ఉంది. కాబట్టి దేవుడు రాసుకున్న ప్రకారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే నేను పరలోకం నుంచి వచ్చానని ఆయనకు తెలుసు. కాబట్టి ఆ సమయంలో కూడా బాధ్యతను నిర్వహించాడు. మనకి ఇబ్బంది అయినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదన్నా అడిగారనుకోండి, సంఘం లేదని అడిగారనుకోండి, నా పరిస్థితే నాకు అర్థం కాక తలకిందులు అవుతుంటే నువ్వేంది మళ్ళీ ఈ పని చెబుతావు అంటాం కదా. నిన్నటి దినాన్ని ఒక సహోదరుడికి అదే రేషన్ మనం ఇవ్వటానికి కొంతమందిని వెళ్ళమని చెప్తే, నాకు కుదరతో నేను రాను, నాకు కుదరతో అది ఎవరి పని? దేవుని పనా పర్సనల్? మరి సొంత పనికి కుదిరింది, ఆ పనికి ఎవరికి కుదరట్లా, కుదుర్చుకోరు. అంటే ఆ బాధ్యతను ఏం చేసినట్టు? విస్మరించినట్టు. బాధ్యత రాహిత్యం అంటారు దాన్ని. ఇక సమాజంలో క్రైస్తవుడు బాధ్యతలో చాలామంది ఫెయిల్యూరే. మన కళ్ళ ముందు ఎంతోమంది మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎంతోమంది నరకానికి వెళ్ళిపోయే స్థితిలో కాలుజారు చోటనే ఉన్నారు. మరి వారందరి బాధ్యత కూడా ఎవరి మీద ఉంది? వాక్యం తెలిసినా మనం ఇన్ని బాధ్యతలు మనకుంటే కేవలం కుటుంబ బాధ్యతే నా జీవిత ధ్యేయం అన్నట్టుగా కుటుంబాన్నే పోషించుకుంటూ కుటుంబాన్నే చూసుకుంటూ మనం మిగతా వాళ్ళని వదిలేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా ప్రతి బిడ్డ మీద ఉందండి. అక్కడ యేసుక్రీస్తు వారు తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగించాడు. తల్లిదండ్రుల బాధ్యతను ఈరోజు క్రైస్తవులే విస్మరిస్తున్నారు. తల్లిదండ్రుల బాధ్యతని క్రైస్తవులే విస్మరిస్తున్నారు. క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది తల్లిదండ్రులను అనాథలను చేసేసారండి. మరి వీళ్ళకి వాక్యం తెలుసా అంటే వాక్యం తెలియదు. తెలుసు, అది ధర్మశాస్త్రం కదండి, మనకు లేదు కదండి అనుకుంటే పొరపాటు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనకు కూడా చెప్పాడు. 1-2 వచనాలు చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. పర్వాలేదు, ఆలస్యమైనా వినండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు అంటే అర్థం ఏంటి కదండి? ఏమంటున్నారు? విధేయులై ఉండండి. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని, 2 కొడుకులు ఉన్నారనుకో, పెద్దోడు అమ్మను నువ్వు తీసుకో, నాన్న నేను తీసుకుంటాను కదా. పంచుకుంటున్నారా? అమ్మ పని చేసేది కదా, నాన్నేమో పని చేయడు, రిటైర్డ్ అయిపోయాడు. ఏదో పిల్లల్ని స్కూల్ దగ్గరకు తీసుకెళ్ళి తీసుకురావటానికో లేకపోతే ఇంటికాడ కుక్కలా కాపలా ఉండటానికో తీసుకుంటాడు. అది ఇద్దరు పని చేయలేని స్థితి అనుకోండి. మీరిద్దరు పోయి అనాథ శరణాలయంలో పడి చావండి అని వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. అంటే తల్లిదండ్రుల బాధ్యతను స్వీకరించలేదు. ఇద్దరిని ఆ వయసులో విడదీస్తున్నారు పిల్లలు. లేకపోతే ఒక నెల నువ్వు చూసుకో, ఒక నెల నేను చూసుకుంటాను. అమ్మ 30 రోజులు అయిపోయింది, ఇక నువ్వు పెద్దోడింటికి వెళ్ళాల్సిందే, నీ టైం ఇక్కడ అయిపోయిందని తరివేసిన కొడుకులు కూడా ఉన్నారు. ఆడికి ఈడికి విసుగైపోతే ఇద్దరు కలిసి అనాథ శరణాలయానికి తరివేసిన సమయాలు కూడా ఉన్నాయండి. అంటే తల్లిదండ్రుల బాధ్యత పిల్లల మీద కనపట్లేదు. క్రైస్తవ కుటుంబాల్లో బయట వాళ్ళ సంగతి ఇక వాళ్ళకి వాక్యం లేదు కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు, అది వేరే విషయం. కానీ క్రైస్తవ కుటుంబాల్లో, వాక్యం చదువుతున్న కుటుంబాల్లో తల్లిదండ్రులను పట్టించుకొని ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అన్నదమ్ములను పట్టించుకొని పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల గురించి దేవుడు చాలా మాటలు రాయించాడు. ఒకసారి మనం సామెతల గ్రంథాన్ని చూడగలిగితే 23వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముసలి వయసులో ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. వృద్ధాప్యంలో వాళ్ళని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మనం ఉద్యోగాలతోనో వ్యాపారంలోనో సతమతం అయిపోయి బిజీగా వాళ్ళని పట్టించుకోండి. ఏమండి, నిజంగా తల్లి గురించి మనం ఆలోచిస్తే చిన్నప్పుడు ఎంత విసుక్కుందండి. మనం ఒక సామెత వింటాం, అడగందే అమ్మాయి, అది తప్పు. ఆ సామెత ఎవడు పెట్టాడో, వాళ్ళ అమ్మ పెట్టదేమో కానీ వాడికి ఏ తల్లి అట్లా చేయదండి. అడిగి పెట్టింది. వాడు తినకపోతే తిరుగుతుంటే ఎంటబడిద్దా చెప్పండి? తిరుగుతుంటే తల్లి చిన్నప్పుడు ఏం చేసిద్ది? చిన్న బొచ్చ పట్టుకొని గిన్నె ముద్దలు కలుపుతూ మెత్తగా మెతిపి ఏం చేసిద్ది? వాడు అటు ఇటు తిరుగుతాడు, నేను తిన్నంటాడు, ఆగడం చేస్తుంటే ఎమటబడి పెరిగిద్ది. తల్లి అదే సామెత చెప్పిన వాళ్ళు మరొక సామెత కూడా చెప్పారు. తల్లి ఏమో కడుపు చూసిద్దంట, భార్య ఏమో జేబు చూసిద్దంట కదా. ఈ సామెత కూడా చెప్పింది వాళ్ళే. అడగంది అమ్మాయినా ఖచ్చితంగా అడిగి అన్నం పెట్టే తల్లేనండి.
చిన్నప్పుడు ఎన్నిసార్లు మనకి 1-2 వస్తే క్లీన్ చేసింది, ఒంటి మీద వేసాము, మొహం మీద వేసాము, ఎక్కడెక్కడ ఏం చేసాము. ఇన్ని చేసినా ఓర్చుకొని ఏం చేసింది? అన్నీ చేసిందా? ఎన్ని చేసిద్ది? ఒకసారి విరోచనాలని అనుకున్న రోజుకు 10-20 సార్లైనా ఆగం చేసి ఉంటాం. మరి అన్నీ ఓపికతో కడిగిందా? శుభ్రం చేసిందా? చేసింది. వదిలేసిన దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు ఈరోజు సమాజంలో. వాక్యం తెలిసిన దౌర్భాగ్యులు, వీళ్ళు దౌర్భాగ్యులే అనాలి. ఎందుకంటే ఈ తల్లిదండ్రులను సన్మానించకపోతే ఏమవుతారని రాయబడింది, చదివాం కదా, చదవండి. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలగాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. కీడు కావాలంటే, మేలంటే ఇక్కడ మేలు గురించి చెప్పట్లా దేవుడు, చనిపోయిన తర్వాత శాశ్వతమైన మేలు, నీకు మేలు కావాలంటే నీ తల్లిని తండ్రిని ఇక్కడ ఏం చేయాలి? సన్మానం. నీ సుఖం నువ్వు చూసుకొని, నీ భార్య సుఖం నువ్వు చూసుకొని, నీ పిల్లల సుఖం నువ్వు చూసుకొని, తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తే నీకు మేలు కలగనే కలగదు. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎన్ని దేవుని కార్యక్రమాలకు నీ ధనాన్ని వెచ్చించినా, ఈ పాయింట్లో నువ్వు ఫెయిల్ అయితే ఖచ్చితంగా మేలు కలగదు. రెండో పాయింట్ ఏంటి? చదవండి అక్కడ. అప్పుడు నీవు భూమి మీద, అంటే తల్లిని తండ్రిని సన్మానించకపోతే మేలు కలగదు. నెక్స్ట్ దీర్ఘాయుష్మంతుడు. అంటే దేవుడు గ్రంథములో వ్రాసుకున్న ఆయుష్కాలం అంతా నువ్వు బతక అర్ధాంతరంగా పోతావని అర్థం. ఇంత ప్రమాదం ఉందా? తల్లిదండ్రులను సన్మానించకపోతే ఇంత ప్రమాదం ఉంది. అది ప్రభువారు ఎరిగాడు. పైగా ఆయన వచ్చింది ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి కాదు, కాబట్టి చివరిగా ఆ బాధ్యత కూడా అప్పగించాలి అని నెరవేర్చి ఆయన వెళ్ళిపోయాడండి. ఇటు తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు లేకపోతే నువ్వు పుట్టవు కదా, వాళ్ళు సాకకపోతే ఇంత ఆకారం మనకి రాదు. ఏమంటే నిజంగా నాకు వాక్యం తెలియని రోజుల్లోనే మా అమ్మ నాన్న నన్ను అనాథనే చేశారు. వాక్యానుసారంగా చెప్పాలంటే నాకు చిల్లిగా ఇవ్వలేదు, తరివేశారు ఇంట్లోంచి పెళ్ళైన తర్వాత. అయినా వాళ్ళు మంచాన పడ్డప్పుడు వాక్యం తెలియని రోజుల్లోనే దేవుడిచ్చిన ఆ మైండ్, దేవుడిచ్చిన ఆ మంచితనం ఏమో కానీ వాళ్ళు పక్షవాతంతో మంచాన పడితే మా అమ్మని 2 సంవత్సరాలు, మా నాన్న 2 సంవత్సరాలు నేను మంచాన సాకానండి, నేను నా భార్య. వాక్యంలో లేవు అప్పుడు, అయినా దేవుడు ఆ మనసు ఇచ్చాడు. తల్లిదండ్రులను సన్మానిస్తే మనం భూమి మీద దీర్ఘాయుష్యులతో మేలు కలుగుతుందంట. చాలామంది వాక్యంలో ఉండి కూడా ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ప్రియులారు. ఎంతోమంది దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఇంకో మాట చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. ఇంకా కారు చీకట్లు ఆరిపోయినంటే ఇక్కడ బాగా వెలిగి 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 ఒక్కసారి దీపం ఆరిపోయి ఆ చీకట్లోకి, కటిక చీకటి గల బెలములోనికి వెళ్ళిపోతుంది. మరొక వచనం అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తల్లిని అపహసించి తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయకాకులు పీకును. చాలండి, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. తండ్రిని అపహసించి తల్లి మాట వినపుని పిల్లల్ని ఏం చేసేదంట? లోయకాకులు వాళ్ళు గుడ్లు బీగితే ఆ గుడ్లు తీసుకెళ్ళి పక్షిరాజు పిల్లలకి, అంటే గద్ద పిల్లలకి ఆహారంగా వేస్తారంట. గద్దెవడంటే మనల్ని తన్నుకుపోయే గద్దెవడు? అపవాదిగాడికి ఆహారం అయిపోతావు నువ్వు. నీ కుటుంబం బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే, నీ భార్య బాగుండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా సన్మానం. ఒక స్త్రీ, మరి మేము కూడా తల్లిదండ్రులను విడిచొచ్చి వీళ్ళింట్లో ఉంటున్నాం, వీళ్ళే తల్లిదండ్రులు, అత్తమామలే తల్లిదండ్రులు. మరి అక్కడ ఉన్నంతకాలం ఖచ్చితంగా తల్లిదండ్రులకు అక్కడ పుట్టింట్లో పెళ్ళయ్యే వరకు ఒక స్త్రీ పుట్టింట్లో తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. పెళ్ళైన తర్వాత భర్తకు లోబడుతూ, అత్తమామలకు లోబడుతూ వాళ్ళని సన్మానించాలి. అప్పుడు నీ కుటుంబం చక్కగా ఒలివ మొక్కల్లాగా, నీ పిల్లలు, నీ భోజన బల్ల అంతా సమృద్ధిగా ఉంటుంది. ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఇది దేవుని పని. దేవుని పని అంటే వాక్యం చదవటం, వాక్యం చెప్పటం ఇది మాత్రమే కాదు. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను మన దైనందిన జీవితంలో నెరవేర్చటమే దేవుని పని. ఆ పని ప్రతిరోజు ప్రతి క్షణం చేయొచ్చు మనం.
ఎందుకంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఓహో వాక్యంలో ఇది ఉంది కాబట్టి నేను ఈ తప్పు చేయను, వాక్యంలో ఇది ఉంది కాబట్టి నేను ఇది చెయ్యాలి. ఇది ప్రతి సందర్భంలో మనకి అన్వయించుకుంటే ప్రతిదీ దేవుని పనే, మన జీవితం అంతా దేవుని పనిలోనే ముగిసిపోతుంది. అప్పుడు మరణించగానే పరదేశికి వెళ్ళిపోతాం, లేదు ప్రభు వస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. అది దక్కటానికే కదా మనం ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంది. నామకార్థంగా వచ్చి నామకార్థంగా కూర్చొని ఏదో 4 మాటలు విని 4 మాటలు వల్లివేసి వెళ్ళిపోతే మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదండి. బాధ్యత నెరవేర్చాలి. ఆ నెరవేర్చే పరిస్థితిలో మన ఆరోగ్యం ఎలాకన్నా ఉండని, నా స్థితే బాగలేదు నీకేం చేసేది, నా ఆరోగ్యమే బాగలేదు నీకేం చేసేది, ఇది ఉండకూడదు. భర్తని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, అత్తమామల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, అందరినీ, సమాజాన్ని ప్రేమించాలి. 3 బాధ్యతలు ఖచ్చితంగా నిర్వహించాలి. మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ నడిపించాలి. అలా నడిపించకపోతే ఒకదానిలో ఎక్కువై ఒకదానిలో తక్కువైతే సరిపోదు. ప్రతి బాధ్యతను ఖచ్చితంగా నిర్వహిస్తేనే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళతాం. యేసుక్రీస్తు వారు సిలువలో 3వ మాటలో మనకు నేర్పింది ఏంటి? బాధ్యత నేర్పించాడు. కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత, సమాజ బాధ్యత. ఈ 3 బాధ్యతలు క్రైస్తవుడు నెరవేర్చినప్పుడే పరదేశికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక యేసుక్రీస్తు వారు ఆ స్థితిలో మనకు నేర్పిన ఈ మాటని ఆ బాధ్యతగా స్వీకరించి మన బాధ్యతలు మనం నిర్వహిస్తూ వెళ్ళకూడని కారు చీకట్లో మన దీపం ఆరిపోకుండా మన బాధ్యతను నిర్వహించి పరదేశికు చేరగలిగే పరిస్థితిలోనికి మనం నడవాలని, అలా నడుస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ కుమారుడు పలికిన ప్రతి మాట వాస్తవం, యథార్థం, అక్షర సత్యం. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. తన గురించి తాను ఆలోచించుకోకుండా సర్వ మానవాళి గురించి, సర్వ మనుషుల క్షేమాభివృద్ధి గురించి ఆయన ఆలోచించాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఒక పక్క కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూ, మరొక ప్రక్క పాత నిబంధనలను నెరవేరుస్తూ, తండ్రి ఎన్నో విధాలుగా అలాంటి అర్థము చేసుకోలేని సమాజంలో ఆయన జీవించి అన్నిట్లోనూ జయాన్ని పొంది జయశాలిగా మీ కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన్ని నమ్ముకున్న మేము కూడా ఆయన నడిచిన బాటలో, ఆయన నడిచిన మార్గంలో నడుస్తూ తల్లిదండ్రులకు విధేయులయ్యి తల్లిని తండ్రిని సన్మానించాలని, అప్పుడే మాకు మేలు కలుగుతుంది అని, తద్వారా మేము దీర్ఘాయుష్మంతులుగా తీర్చబడతాము అని మీ వాక్యాన్ని బట్టి మేము గ్రహించాము నాయన. ఇప్పటిదాకా తల్లిదండ్రులకు మేము విధేయులు కాకపోతే, తల్లిదండ్రులను మేము పట్టించుకోకపోతే, ఏదో అరకొరగా వారి బాధ్యతను మేము స్వీకరిస్తే, ఇక నుంచి ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి క్రీస్తు అడుగుజాడల్లో నడిచే మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోనమని, రేపు ఉదయకాలంలో జరగబోయే శివకుమార్ గారి కుటుంబానికి ఆదరణ కలిగే విధంగా, వచ్చిన వారికి మరి వారి మనోనేత్రాలు వెలిగించబడే విధంగా శివకుమార్ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికను మీ నామానికి మహిమకరంగా, కొన్ని ఆత్మలకు క్షేమకరంగా జరిగించమని కోరుకుంటూ, అందరూ సకాలంలో ఆ ప్రాంతానికి చేరటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని, తిరిగి ఎవరి గృహాలకు, ఎవరి ప్రదేశాలకు వారు వెళ్ళుచుండగా సురక్షితంగా ప్రతి ఒక్కరిని గమ్యానికి చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపు ఉదయం మేమంతా కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానిస్తూ కుటుంబానికి ఇచ్చే ఆదరణను ఇవ్వగలిగే పరిస్థితిని మాకు అనుకూలించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.